హైదరాబాద్ సంధ్యా థియేటర్లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో నటుడు అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. అల్లు అర్జున్ పై నమోదు చేసినటువంటి బిఎన్ఎస్ 118 సబ్సెక్షన్ 105 సెక్షన్ల కింద ఏడాది నుంచి 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశాలున్నాయని పోలీసులు ఇప్పటికే తెలిపారు. ఇక అల్లు అర్జున్ థియేటర్కు వచ్చిన సమయంలో భద్రతా పరంగా జాగ్రత్తలు తీసుకోనందుకు థియేటర్ యాజమాన్యంపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇప్పటికే 3 అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేశారు. ఉన్న పళంగా పోలీస్ స్టేషన్కు రమ్మంటే ఎలా అంటూ ప్రశ్నించారు. డ్రెస్ మార్చుకునే అవకాశం కూడా ఇవ్వరా అని నిలదీశారు. ఇక పోలీసులు బెడ్రూమ్ వరకు వస్తారా అని అల్లు అర్జున్ ప్రశ్నించారు. మరోవైపు అల్లు అర్జున్ అరెస్టుతో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. అక్కడికి అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, అల్లు అర్జున్ మామ కె చంద్రశేఖర్ రెడ్డి వెళ్లారు. చిక్కడపల్లి పిఎస్ నుంచి అల్లు అర్జున్ వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇంకోవైపు అల్లు అర్జున్ ఇంటికి అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. అక్కడ బన్నీ ఫ్యాన్స్ ను పోలీసులు చెదరగొడుతున్నారు. ఇక ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఇప్పటికే అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. బుధవారం పిటిషన్ ఫైల్ చేశామని అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అత్యవసర పిటిషన్గా విచారించాలని హైకోర్టును కోరారు. అత్యవసర పిటిషన్ ఉదయం 10:30కే మెన్షన్ చేయాలి కదా అని హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. క్వాష్ పిటిషన్ వేశామని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లామని అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు నెగిటివ్ చేస్తున్న కొత్త ఏం కాదండి. మీకు తెలియదా అల్లు అర్జున్ గారు మీరు ఎంత ట్రోల్ చేస్తున్నారు, ఎంత నెగిటివ్ చేస్తున్నారు ప్రతి ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ సొంత అభిప్రాయాలు ఎవరికైనా ఉంటుందండి. ప్రతిసారి ఇప్పుడు ఒకళ్ళ పేరు చెప్పుకోవాలని అవసరం లేదు కదా. సండే ఇష్యూలో ఎవరిది మిస్టేక్ అంటారు? ఎవరిది యాజమాన్యం మిస్టేక్ అంటారా? హీరో గారు రావడం మిస్టేక్ అంటారా? ఫ్యాన్స్ తోపు సాట్లో చేయడం వల్ల అక్కడ ఆమె మృతి చెందడం అంటే ఎవరిది మిస్టేక్ అంటారు? మిస్టేక్ అంటే ఇప్పుడు ఎవరిని తప్పు పట్టడానికి లేదండి. హీరో గారు ప్రతి ఇయర్ వస్తారు. సో ఈసారి చెప్తున్నాను, అదే చెప్తున్నాను కదా. ఎందుకు తప్పు పడ్డారు అంటే సడన్ గా హీరో గారు వచ్చి కొత్తగా ఎప్పుడు లేని ఇప్పుడు వచ్చి ఒక చెప్పింది వినండి. మీరు అడిగారు క్వశ్చన్, దాని తర్వాత నాకు అడిగితే నేను జవాబు ఇస్తా. సో ప్రతి ఇయర్ వస్తున్నారు ఆ వాళ్ళు. ఇంకోటి ఎందుకు తప్పు పడ్డారు అన్నాడు కదా. ఇప్పుడు ఒక టికెట్ ఉంది, సినిమా హాల్లో ఉంటది. ఎన్ని టికెట్లు ఉంటాయండి? 100 టికెట్లు ఉన్నాయనుకో, 100 మంది ఎవరైతే టికెట్ తీసుకుంటారు కదా వాళ్ళనే పర్మిషన్ లోపల రానిస్తారు కదా. అల్లు అర్జున్ రాకనే ముందే పోలీసులు నన్ను కూడా కొట్టారు. నేను సెలబ్రేషన్ చేసుకున్న పటాకులు గుంజుకున్నారు. సెలబ్రేషన్ చేయాల్సిన అక్కడ పేపర్స్ అన్ని తీసుకున్నారు. సో ఆల్రెడీ పోలీసులు వచ్చేసారు కదా, అక్కడ కంట్రోల్ చేస్తున్నారు కదా. మరి ఎందుకు కంట్రోల్ చేయలేకపోతే? ఇంకోటి ఒక హీరో వచ్చినప్పుడు ఫస్ట్ డే చిన్న పాపని తీసుకుని వస్తారా ఎవరన్నా? జరగాలి. రైట్. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి కూడా వైద్య పరీక్షలు అవి కూడా ఆ దిశగా కూడా ఏర్పాట్లు చేసిన క్రమంలో మరోవైపు అల్లు అర్జున్కి సంబంధించి సోమవారం వరకు అరెస్ట్ చేయకూడదంటూ కూడా పిటిషన్ కూడా వేసినట్టు తెలుస్తోంది. అసలు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందివ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ చందు. మొత్తానికి పుష్ప 2 రిలీజ్ సందర్భంలో జరిగిన ఏదైతే తొక్కిసలాటకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ అయితే చిక్కడపల్లి పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అక్కడ ముఖ్యంగా అల్లు అర్జున్ ఇంటి దగ్గర చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ అదుపులోకి తీసుకుని నేరుగా ప్రస్తుతం చిక్కడపల్లి పిఎస్కి అయితే తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ పూర్తిగా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే అల్లు అర్జున్కి సంబంధించి పూర్తిగా ఏదైతే భారీగా అభిమానులు ఇక్కడ చేరుకుంటున్న క్రమంలోనే ప్రస్తుతం పోలీసులు కూడా ఇక్కడ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది.
జరిగింది. ముఖ్యంగా ఏదైతే పుష్ప 2 రిలీజ్ సందర్భంలోని ప్రీమియర్ షో వేసిన సమయంలోని ఏదైతే ఒక తొక్కిసలాట్లో ఒక మహిళ రేవతి అనే ఆమె మృతి చెందింది. అలాగే మరొక బాలుడు తీవ్రంగా గాయపడడంతో కూడా అతని పరిస్థితి కూడా చాలా సీరియస్ కండిషన్లో ఉన్న నేపథ్యంలోని ప్రస్తుతం చిక్కడపల్లి పోలీసులు అటు సంధ్యా థియేటర్పై అలాగే ఇటు అల్లు అర్జున్పై కూడా కేసు అయితే నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అల్లు అర్జున్ అయితే చిక్కడపల్లి పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని నేరుగా చిక్కడపల్లి పిఎస్కి అయితే తీసుకురావడం జరిగింది. అలాగే మరొక పక్క ఈ కేసులోని ఇప్పటికే అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ అయితే ఫైల్ చేశారు. అలాగే దీనిపై ప్రస్తుతం లంచ్ మోషన్ పిటిషన్లోని ఏదైతే విచారణ జరపాలంటూ కూడా జస్టిస్ జవాడి శ్రీదేవి కోర్టులో మెన్షన్ చేసి ముఖ్యంగా నిరంజన్ రెడ్డి అలాగే అశోక్ రెడ్డి ఇద్దరు కూడా ఏదైతే లంచ్ మోషన్ పిటిషన్ ఏదైతే విచారించాలంటూ కూడా హైకోర్టులో అయితే ఆశ్రయించారు. ముఖ్యంగా సోమవారం వరకు కూడా అరెస్ట్ చేయకుండా ఆర్డర్స్ ఇవ్వాలంటూ కూడా ఏదైతే కోర్టు కూడా ప్రస్తుతం ఈ పిటిషన్ అయితే దాఖలైంది. ముఖ్యంగా పోలీసులు అడిగి 2.5 గంటలకి చెబుతామంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ విచారణ 2:30 వరకు కూడా వాయిదా పడింది. కానీ ప్రస్తుతం ఇక్కడ చిక్కటపల్లి పిఎస్ దగ్గర కూడా ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎందుకంటే అల్లు అర్జున్ని ఇక్కడ పిఎస్కు తీసుకురావడంతో కూడా ఒక్కసారిగా ఇక్కడికి ఏదైతే జనాలు పూర్తిగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. అలాగే మరొక పక్క పోలీసులు కూడా ఇక్కడ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తుగా ఇక్కడ పోలీసులు కూడా ఏదైతే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చిక్కడపల్లి పిఎస్లోని ఏదైతే అల్లు అర్జున్కి సంబంధించి వాంగ్మూలం అయితే పోలీసులు అయితే తీసుకోవడం జరిగింది. అలాగే మరొక పక్క మరికొద్ది సేపట్లో ఇక్కడ నుంచి అల్లు